వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. వైజాగ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమా కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీసేవారు. వైజాగ్ అనేది సినిమా పరంగా ఒక సెంటిమెంట్ ప్రాంతం. సినిమాకు సంబంధించి అనేక మంది ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్లారు. హైదరాబాద్లో ఉన్న ఫిలిం క్లబ్ను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. గతంలో తోట్లకొండపైన సుమారు 15 ఎకరాలు ఫిలిం క్లబ్ కోసం కేటాయించడం జరిగింది. తోట్లకొండపై ఫిలిం క్లబ్ నిర్మాణానికి అంతా సిద్ధం చేసేసరికి అక్కడ ఫిలిం క్లబ్ పెడితే అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయని పలు పత్రికల్లో రావటం జరిగింది. తర్వాత తోట్లకొండపై కాకుండా రామానాయుడు స్టూడియోలో పెడదామని 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి 1630 మంది ఫిలిం క్లబ్లో మెంబర్స్ ఉన్నారు. ముందుగా నమస్కారం. పెద్దలు అన్నగారు కెఎస్ రామారావు గారు మీ అందరూ కూడా తెలుసు. చాలా సినిమా రంగం సంబంధించిన సీనియర్ మోస్ట్ పర్సన్. దాదాపు 100 పైగా పెద్ద పెద్ద సినిమాలు మెగాస్టార్ దగ్గర నుంచి అందరి హీరోలతో కూడా సినిమాలు చూసి ఫుల్ టైము ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా, ప్రత్యేకించి ఇండస్ట్రీలో అందరికి కూడా ఒక మంచి మనిషిగా పేరు పొందిన వ్యక్తి. 2014 ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒకరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో అన్నగారు, మా అశోక్ గారు, కేఎల్ నారాయణ గారు, కొంతమంది మిత్రులు అక్కడ కూర్చున్న రోజు అనుకున్నాం, గతంలో విశాఖపట్నం అనేది సినిమా షూటింగ్లకి చాలా అనువైన ప్రదేశం. ఒక మంచి బీచెస్, అలాగే అరకు అటువంటి ఒక మంచి ఈ ఏజెన్సీ ప్రాంతంలో బ్రహ్మాండమైన గ్రీనరీ తోటి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఒక ఇండస్ట్రీ సిటీగా స్టీల్ ప్లాంట్ కానీ, పోర్ట్ కానీ ఇవన్నీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు మాత్రం గుర్తుంటుంది. అంత మీడియా మర్చిపోయారేమో తెలియదు. పాత పత్రికలో పాత మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2015లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చి శంకుస్థాపన చేశారు. 4-5 పెద్ద ప్రాజెక్ట్. అప్పుడు ఇదే గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నారు. అలా వచ్చిన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఒక అతిథిలో ఇప్పుడు మనం ఉన్న దాంట్లో చేయడం జరిగింది. మిత్రులు చాలా మంది సభ్యులతో మెంబర్లుగా చేరటం, ఈ ఫిలిం నగర్ ఫిలిం పర్సనాలిటీస్ ఉండే క్లబ్ కాబట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది సుమారుగా నేను ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకు, అంటే 2 సంవత్సరాల క్రితం వరకు 1150 మంది సుమారుగా మెంబర్లు చేరారు. ఆ మెంబర్లందరికీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం వల్ల కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. దానికి కల్చరల్ సెంటర్ ఫిలిం పర్సనాలిటీస్ వచ్చి కూర్చోడానికి, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, మన మీటింగ్ చేసుకోవడానికి, చర్చలు జరుపుకోవడానికి, అందరం కూర్చోవడానికి బాగుంటుంది అని చెప్పి ఈ అతిథిలో అయినా ఉంది. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అడిగి ల్యాండ్ తీసుకుని దాంట్లో సొంత భవనాలు కట్టుకుని దానికి వెళ్దామనే ఉద్దేశంతో ముందుగా ఈ అతిథిలో రావడం జరిగింది. ఇది 2015లో జరిగింది. ఈ 8 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించి ఆ రోజున కొత్తపట్నం మీద 15 ఎకరాలు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అది హెరిటేజ్ సెంటర్ అవడం, స్కూల్ స్టార్ట్ అవడం, దాని మీద ఈ కల్చరల్ సెంటర్ ఇట్లాంటి చూస్తే ఏదో ఇబ్బంది అవుతుందనో మరి ఏమో తెలియదు. కానీ అప్పుడు లోకల్స్ కొంతమంది ప్రొటెస్ట్ చేయడం వల్ల మాకు అర్థం కదా, మాకు అలవాటు లేదు ఇలాంటి సిచ్యువేషన్స్. ఆ సందర్భంలో మేము దాని మీద శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. కళా వెంకటరావు గారు అప్పుడు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు వారు, గంటా శ్రీనివాసరావు గారు, కళా వెంకటరావు గారు సమక్షంలో శంకుస్థాపన చేశాము కొత్తగూడెం మీద.
అయితే ఇవన్నీ తర్వాత మీడియాలో కానీ రాజకీయ పరిణామాల్లో కానీ తప్పకుండాకి కొంత కాంట్రవర్సీ రావడంతో మేము కంగారు పడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత టైం పట్టింది మళ్ళీ అర్థం చేసుకుని మేము అడిగేది ఆయనకున్న ప్రయారిటీస్లో ఇది కొంచెం ఆల్రెడీ ఇచ్చారు కదా అనే ఉద్దేశం మొత్తం మీద తిరిగి